పెట్టి సర్దుతున్నావేంట్రా? నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి? వల్లకాట్లోకి. అదేమిట్రా? బాబు, నీకు 1000 దండాలు, నీ నాటకానికి 10,000 దండాలు. నా దోనం చూసుకొని. ఇప్పుడు ఏమైందని? ఏదో అయింది, అది మాత్రం చెప్పను. ఏ కొండదొర శాపమా? నా శాబ్దం. ఆ కొండదొరే నా కొంప ముంచాడు. రే మోహన్, జరిగిందంతా చెప్పేస్తాను. నవ్వరా, నవ్వు. నీకు అన్ని నవ్వులాటగానే ఉంటాయి. బాగుందిరా నీ గొడవ. కొండదొర శాపానికి భయపడింది ఈ ప్రేమ కూడా నాకు కూడా చెప్పకుండా దాచావా? ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య ఊళ్ళో సెటిల్ అవడంతో ప్రస్తుతం తను ఇక్కడే ఉందిరా. ఇంతకే కలిసి మాట్లాడాను. అసలే నేను పద్మప్రియుడని మండిపడుతోంది. ఇంక ఈ ఊళ్ళో నేను ఆడే నాటకం తెలిసిందంటే మొదటికే చెడుతుంది. రే మోహన్, ఈ డ్రామా ఫుల్ స్టాప్ పెట్టేసి నేను మాయమైపోతాను రా. ఆ రోజు మనం ఏమనుకున్నాం రా? ఎన్ని అవాంతరాలు ఎన్ని అడ్డంకులు వచ్చినా నాగలింగంలో మార్పు వచ్చేంత వరకు మనం పట్టు సడలకూడదు అనుకున్నావా? అనుకున్నాం అనుకో, కానీ ఎల్లుండే మా లలితకి పెళ్లి చూపులట్రా. ఈ నాటకంలో ఇరుక్కుపోయి తనను దూరం చేసుకోలేను. నన్ను వదిలేరా. నువ్వు మనసిచ్చిన పిల్లతోనే నీ పెళ్లి జరిపించే పూచి నాది. 4 రోజులు రాదు. ఎల్లుండే పెళ్లి చూపులు అన్నావు కదా, ఆ వచ్చే పెళ్లి కొడుకుని బస్ స్టాప్ లోనే బెదరగొట్టి పంపేస్తాను. ఆ పని నాకు వదిలి. బస్సు ఎన్నింటికి వస్తుందన్నారా? వచ్చేసే టైం అయిందిరా. రే మోహన్. హాయ్ త్యాగు. నువ్వు ఈ ఊళ్ళో ఉన్నావు ఏట్రా? పనుండి వచ్చాను. బస్సులో తెలిసిన వాళ్ళు వస్తున్నారని వెయిట్ చేస్తున్నాను. అవును, నువ్వు ఎక్కడికి వచ్చావేంటి? పెళ్లి చూపులకి. పెళ్లి చూపులుగా? ఎవరింటికి? నారాయణమూర్తి గారిని, ఈ ఊళ్ళో స్కూల్ హెడ్ మాస్టర్. ఆ పెళ్లి కొడుకు నువ్వేనా? సరిపోయింది. ఏ, ఇక్కడ కూడా నీకేదైనా లింక్ ఉందా? లింక్ ఉంది కానీ అది నాకు కాదు, మా వాడికి. మై ఫ్రెండ్ ప్రసాద్. హలో త్యాగు. కంగ్రాట్స్ సార్, ఆల్ ద బెస్ట్. ఒరే, నేను ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతాను రా. సారీ త్యాగు, రెండోసారి కూడా. ఒరే, నా పేరే త్యాగరాజు. ఇలా త్యాగాలు చేయడమే మన జీవితం. నీకు తెలిసినంత వరకు నేను వెనక్కి వెళ్ళిపోయింది 2 సార్లే, కానీ నిజానికి నేను తిరిగి వెళ్ళింది 22 సార్లు. వస్తాను, బాయ్, ఆల్ ద బెస్ట్. చూసావరా, ఆడ్డంకి తొలగించేశాను. ఇంకా లలితని